దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీరు దేవుని యొక్క వాక్యాలు వింటూ దేవుని యొక్క సన్నిధిలో బలపడుతున్నారని, ఈ వాక్యాల ద్వారా మీకు విశ్వాసము, ధైర్యము, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడుతున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే మీరు రాస్తున్నటువంటి ఆ కామెంట్లను బట్టి కూడా మేము ఆనందిస్తున్నాం. సో మీరు అనేకులకి షేర్ చేస్తున్నారని నమ్ముతున్నాం. మేము పదే పదే కోరుకోవాలన్నటువంటి ఈ విధంగా విసిగించాలని మాకు లేదు. దేవుని చిత్తంలో ఉన్నవారు దేవుని యొక్క వాక్కులు వింటూ బలపడితే చాలు, ఆయన యొక్క రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని మా యొక్క చిన్న ప్రయత్నం. మీరు మీ ప్రాంతాలలో మీ సంఘాలలో ఉంటూనే దేవుళ్ళు అక్కడున్న దైవజనుల యొక్క నడిపింపులో ఎదుగుతూ ఈ వాక్యాలు కూడా మీకు ప్రోత్సాహకరంగా ఉంటాయన్న ఉద్దేశం తప్ప మిమ్మల్ని మా వైపు ఆకర్షించుకోవాలనే తలంపు కాదు. కనుక ఈ విషయంలో మీరు దేవుని బిడ్డలుగా మరింతగా ఉన్నతంగా ఆలోచించాలని, దేవుని వాక్యం మీ యొక్క క్షేమం కోసం, ప్రభు రాకడ కొరకు అన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ పరిచర్య మేము చేస్తున్నాం. ప్రభు ఇచ్చినటువంటి సహాయం బట్టి, ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి. కాబట్టి మీరు ఈ పరిచర్యను మంచి మనస్సుతో అర్థం చేసుకొని ప్రార్థన చేస్తూ వీళ్ళు వెంట మీరు విన్న తర్వాత మీ యొక్క కామెంట్లు రాయండి. అలాగే అనేకులకి షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రికలో, ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ, ఆ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 13, 14 వచనాలని మనం గమనించినప్పుడు ఒక చక్కటి ఉన్నతమైనటువంటి అనుభవాలు అక్కడ ఆయన చెప్తాడు. నేను క్రీస్తు యేసు చేత దేని విషయమైతే పట్టబడ్డానో దానిని పొందుకొనవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన జీవితంలో క్రైస్తవులుగా, స్త్రీలుగాను పురుషులుగాను, విశ్వాసిగా, సేవకులుగా ఉన్న మనం దేని చేత పట్టబడ్డాం, దేనికోసం యేసుక్రీస్తు చేత నువ్వు పట్టబడ్డావు అనేది మన గుండెల్లో మనం నిరంతరం మన కళ్ళ ముందు అది లాలాటనగా ఉండాలి. మన కళ్ళ ముందు అది ఊగుతూ ఉండాలి. అంటే నిరంతరం 2 కళ్ళకి అది కనబడుతూనే ఉండాలి. దేనికోసం నేను యేసు ప్రభు చేత పట్టబడ్డాను, యేసు ప్రభు యొక్క ప్రేమ నన్ను ఎందుకు ఆకర్షించింది, ఎందుకు నేను లోకాన్ని విడిచాను, ఎందుకు నేను అపవిత్రతను విడిచిపెట్టాను, ఎందుకు దేవుని వలన అయినటువంటి నీతిని, పరిశుద్ధతను, ఈ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి కొనసాగించబడుతున్నాను అన్నటువంటి స్పష్టత మన గుండెల్లో నిరంతరము అది రిమెంబర్ అవుతానే ఉండాలి, జ్ఞాపకం చేయబడుతూనే ఉండాలి. అంటే ఎన్నటికీ కూడా మర్చిపోని రీతిలో ఆ యొక్క తలంపు మనకు ఉండాలి. ఈ దైవజనుడు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నాకు ఒక గోల్ ఉంది, గమ్యం ఉంది, దానికోసం నేను పరిగెత్తుతున్నాను. యేసుక్రీస్తు నన్ను ఎందుకోసం పట్టుకున్నాడో దాన్ని నేను పొందుకోవాలని. ఆయన తిమోతికి రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించుచున్న వారందరికీ నీతిగల న్యాయాధిపతి ఆ రోజున అనుగ్రహిస్తాడు. సో ఆ యొక్క కిరీటం, నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్, ఆ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ని, ఆ కిరీటాన్ని తను ఒక్కడికి మాత్రమే కాదు, తనతో పాటు ఈ విధంగా ఈ ప్రత్యక్షతను, అంటే మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని పరుగును తుదముట్టించే వారందరికీ, పేరుకి క్రైస్తవులకు కాదు, పేరుకి సావుకులకు కాదు, పేరుకి విశ్వాసులకు కాదు, పేరుకి మేము దేవుని భక్తులమని చెప్పుకునే వారి కోసం కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది, నాతో సహా. కనుక విశ్వాసాన్ని కాపాడాలి, మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం పరుగు తుదముట్టించేంత వరకు నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను. ఇదే భక్తి కలిగినటువంటి జీవితం. ఆ గురి యొద్దకు నేను వెళ్తున్నాను. నేను ఇక ఆ ఉన్నతమైన పిలుపునకు కలిగిన ఆ యొక్క బహుమానాన్ని పొందాలనే తప్ప, ఆ దర్శనము నేను ఏ రోజైతే పొందానో ఆ దర్శనాన్ని నేను ఈ రోజు వరకు నేను పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఈయన చెప్తూ కొరింథీ పత్రికలో కూడా అంటాడు,
కొంచెము పుల్లని పిండి అయినా సరే ముద్దంతని పులి చేస్తుంది. అంటే ఒకవేళ మనలో కొంచెము పొరపాట్లు, అతిక్రమము, పాపము ఉన్న మన జీవితం యావత్తు అది పాడైపోయేటట్లుగా చేస్తాయి. చాలా మంచి దైవభక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి కొంతమందిని నేను గమనించాను. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వారు పాపానికి చోటిచ్చారో తెలియదు, కానీ భయంకరమైనటువంటి స్థితిలో వారి జీవితం అంత ఘోరంగా, అంత బరితెగింపుతో ఆ చోట దైవజనులు ఉన్నారు, ఆ చోట విశ్వాసులు ఉన్నారు, ఆ చోట సంఘం ఉంది అన్నటువంటి ఆ మనస్సు, ఆ తలంపు ఏమీ కూడా లేదు. దైవజనులు ఉన్నారు అన్నటువంటి ఆ భయము కూడా లేదు. కొంచెము పొలని పిండి యావత్తు జీవితాన్ని పాడు చేసింది. యావత్తు జీవితం అంతా కూడా అపవిత్రం అవడానికి కారణమైంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏ విధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి ఉద్దేశం, దృక్పథం నీలో కలిగి ఉంది? నేను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అన్న పౌలు గారితో నువ్వు ఏకీభవించి చెప్పగలవా? మంచి మనస్సాక్షితో నేను యథార్థంగా ఉన్నాను, నా జీవితాన్ని అపవిత్రపరచుకోలేదు, నా బ్రతుకును అపవిత్రపరచుకోలేదు, నేను ఏ విధమైనటువంటి అపవిత్రతకు చోటివ్వలేదు అని ధైర్యంగా దేవుని సేవకుడిగాను, దేవుని సన్నిధిలో సేవకురాలుగాను, విశ్వాసిగాను, స్త్రీ పురుషుడిగా మనం దేవుని బిడ్డలుగా చెప్పగలమా? నేను మంచి మనస్సాక్షితో ఉన్నాను, అపవిత్రత నేను పొందుకోలేదు. ఓ రోజున ఒక యవనస్తురాలు మార్గంలో వెళ్తూ ఉండగా ఓ కోతి అనిందంట, ఒక 4 అడుగులు నేను నీతో కూడా వేస్తాను, నీ భుజాల మీద ఎక్కుతాను, ఆ తర్వాత నేను నీకు అనేక విషయాలు నీకు తెలియచేస్తాను అని. ఆ కోతి వైపు ఆ అమ్మాయి చూసి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నెమలి కనబడిందంట. నన్ను ఎత్తుకున్న తర్వాత కొద్దిగా 4 అడుగులు నేను వేస్తాను, ఆ తర్వాత నీకు రంగులు ప్రపంచం చూపిస్తాను, నా వలన నీకు కలిగేటువంటి ఆ ఆనందం, సంతోషం అసమానమైనది, అది నీ జీవితంలో ఎలాగ ఎప్పుడు పొందుకోలేవు అని నెమలంటే, నెమలి వైపు కూడా అది చూసి ఆ అమ్మాయి చూసి అట్లాగా దాన్ని చూసి వెళ్ళిపోతుందంట, ముందుకి ఎత్తుకోలేదట. ఇక ఈ 2 కోతి నెమలి 2 పరుగున ముందుగా వెళ్ళిపోతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేము ఇన్ని విషయాలు చెప్పాం, అయినా మా ఇద్దరి మాటలు నువ్వు నమ్మలేదు ఎందుకు అంటూ ఆ అమ్మాయిని అడిగాయి. ఆ అమ్మాయి అనిందట, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ ప్రకారంగా నేను వెళ్తున్నాను. నా గోల్ ఏంటి? నేను చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నాకున్న ఆ యొక్క గోల్, ఆ అందమైన ఆ ప్రపంచానికి నేను చేరుకోవాలి తప్ప మధ్యలో ఎదురవుతున్న వీటి విషయాల్లో నేను ఏమాత్రం తల వంచును, నాకు అంటూ ఈ విషయాల్లో గోల్ లేదు, నాకున్న గోల్ వేరు, నాకున్న ఆలోచన వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు పంపబడిన చోట సేవకుడిగా, సేవకురాలుగా నువ్వు పంపబడ్డావు కదా, పంపబడిన చోట నీ గోల్ ఏంటి? దేని విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు అక్కడ దేవుడు నేను నిలబెట్టాడు? దేని కొరకు నువ్వు అక్కడ మందిరాన్ని కట్టావు? దేని కొరకు నువ్వు అక్కడ పరిచర్య చేస్తున్నావు? నీ గోల్, నీ విజన్ ఏంటి? ఆ యొక్క గోల్ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? లేదంటే నువ్వు బ్రతకడానికి కోసం ప్రయాసపడుతున్నావా? నువ్వు అక్కడ ఉండి బ్రతుకుతున్నాను, పిల్లల్ని కలిగి ఉన్నాను, పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, పిల్లలకి వివాహాలు చేసుకోవాలి, ఈ తలంపులతోనే ఉంటున్నావా? లేకుంటే దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించాడు, ఆ ఉద్దేశం ఏంటి, ఆ తలంపు ఏంటి అన్న ఆ ఉద్దేశ తలంపులతో నువ్వు కొనసాగించబడుతున్నావా? ఆలోచించు. దేవుని యొక్క ఆత్మ మనతో ఈరోజున సూటిగా చెప్తున్నటువంటి మాట ప్రకారంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనకున్నటువంటి గురి, గమ్యం, లక్ష్యం మనం ఎన్నడూ కూడా మనం తప్పిపోకూడదు. మన గురిని విడిచిపెట్టి దారి తప్పిపోకూడదు. మన గమ్యాన్ని తొలగేటట్లుగా సాతానుడు రంగుల ప్రపంచాన్ని తీసుకొస్తాడు, మాయమాటలు చూపిస్తాడు. ఆదాముల్ని దేవుని యొక్క సన్నిధిలో అలాగే తప్పించాడు కదా. ఎందుకు అన్నీ తెలిసి కూడా ఎందుకు మనం అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నాం? ఎందుకు బుద్ధిహీనులుగా వాటి వైపు, లోకం వైపు ఎందుకు పరుగులెత్తుతున్నాం? ఎందుకు అత్యాశ కోసం పరుగులెత్తుతున్నాం? అధిక వడ్డీల కోసం, అధిక వడ్డీ ఇస్తామని అన్నప్పటికీ ఎందుకు అట్టుగా వెళ్తున్నాం? మనసు మార్చుకో. మనం సంపాదించుకోవడానికి ఇది సమయం కాదని
దావీదుని ఎలీషా కాలంలోనే దేవుని యొక్క ఆత్మ ఆయన నోటి నుండి పలికించారు. ఆ కాలంలోనే వారు అంత వైరాగ్యంగా ఇది సమయం కాదు, ఈ విధంగా వీటిని సంపాదించుకోవడానికి కోసం అంటూ వారు అంత త్యాగంతో బ్రతికారు. మరి ఈ రోజుల్లో ఈ చివరి దినాల్లో ఉన్న మనం ఏ విధమైన త్యాగంతో, ఏ విధమైన మనస్సుతో జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాం. దేవుని యొక్క ఆత్మ మనకి ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారంగా మనసారా ప్రభుకి చెప్పుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం ఆయనకు అప్పగించుకోవాలి. అయ్యా, మరొక్కసారి నా గురి, గమ్యం, లక్ష్యం సరిచేయండి. చెదిరిపోయిన నా కళను, చెదిరిపోయిన నా దర్శనాన్ని నూతనపరచండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే నిత్యముగా నీ గురి ఎద్దుకు ఆయన మళ్ళీ నిన్ను ఆ మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవునికి అప్పగించుకో. దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితాన్ని సాతానుడు ఎంతగా పాడు చేస్తున్నాడో ఒకవేళ ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు. వాడు తెచ్చినటువంటి ఆ బహుమానాలను చూసి, వాడు ఇచ్చినటువంటి ఆ కానుకలను బట్టి, ఆ యొక్క గిఫ్ట్లను బట్టి నువ్వు ఊగిపోతున్నావేమో, అదే నీకు ప్రపంచం అనుకుంటున్నావేమో. సాతానుడు నిన్ను వంచనతో కూడిన తప్పు మార్గాల్లోకి లాగేస్తాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సన్నిధి, దేవుని మార్గాలు ఎప్పటికీ తిన్నమైనవే, యథార్థమైనవే, పరిశుద్ధమైనవే. దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని కాపాడుకో. కొంచెము అపవిత్రతకు నువ్వు చోటించిన నీ జీవితం తిన్నగా, నీ జీవితం అంతా నీకు తెలియకుండానే అది పాడైపోతుంది. నీ బ్రతుకు చాలా ఘోరంగా మారిపోతుంది. దేవుని సన్నిధి అలా కాకూడదని నిన్ను హెచ్చరిస్తుంది. కనుక లోబడి విధేయత కలిగి ఆయనకు ప్రార్థన చేసుకో, దేవునికి అప్పగించుకో. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు నాయన అయ్యా, పితృడైనటువంటి పౌలు గారి ద్వారా మీరు తెలియచేయించిన మాటను బట్టి మీకు స్తోత్రం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి వద్దకు వెళ్తున్నాను. క్రీస్తు యేసు చేత దేని నిమిత్తమైతే నేను పట్టబడ్డాను దానిని పొందవాలని గురి వద్దకు పరిగెత్తుతున్నానన్న పౌలు గారి యొక్క మాటలతో మమ్మల్ని మీరు ధైర్యపరిచారు. మరలా మా హృదయాన్ని మీరు సరిచేశారు. మేము నాయన మా జీవితంలో ఏ విధంగా ఎప్పటికీ కూడా కొంచెమైన పొలాన్ని పిండికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో చోటివ్వక మా బ్రతుకుల్లో మేము అయ్యా గొప్పగా మీ యొక్క పాదాలు పట్టుకుంటూ అయ్యా మా గురి, లక్ష్యం క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా ఎందుకు మేము రక్షించబడ్డామో, ఎందుకు ఈ పరిశుద్ధత మాకు ఇవ్వబడిందో, ఎందుకు దేవుని యొక్క రక్తం మమ్మల్ని నీతిమంతులుగా చేసిందో, ఎందుకు ఈ ఉన్నతమైనటువంటి సహవాసానికి మమ్మల్ని దేవా మీరు అప్పగించున్నారో, ఆ పిలుపుకి, ఏర్పాటుకు మేము ఎన్నడూ భిన్నంగా ప్రవర్తించుక మీ సన్నిధిలో అయ్యా మీకు సాక్షులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. ఈ యొక్క నాయన ఉదయకాలమందు నీ బిడ్డలైన మా అందరినీ మీరు దర్శించారు, బలపరిచారు. మా అందరి హృదయాల్ని మీరు నాయన ధైర్యపరిచారు. కొంచెము పొలాన్ని పిండి యావత్తు పిండినంతటిని పులి చేస్తుంది. ఆ విధంగా కొంచెం పాపం, ఒక్క చిన్న తప్పిదమైనా సరే అది జీవితం అంతాన్ని పాపంలోకి నెట్టేస్తుందని మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుండగా పూర్ణ మనసుతో, విధేయతతో ప్రతి నాయన స్త్రీ పురుషుడు, ప్రతి విశ్వాసి సేవకుడు, ప్రతి యవన బిడ్డ, యవనస్తుడు తమ తప్పిదాలను తెలుసుకొని అయ్యా పాపాన్ని విడిచి పరిశుద్ధత వైపు, గురి వైపు, గమ్యం వైపు చేరుకునేటట్లుగా అయ్యా మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడుగా ఉండి గురి గమ్యం చేరేటట్లుగా సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు యొక్క కృప చేత దేవుడు మనల్ని గురి గమ్యానికి చేర్చి తన నామమున ఆయన మహిమపరచును గాక. ఆ విధంగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. మనంగా ఏదో చేస్తున్నాం, మనం కూడా పోయేది కరెక్ట్ అయిన మార్గమే అని అనుకొని మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. తప్పకుండా ఆయనకు అప్పగించుకొని ఆయన మార్గాల్లో నడిపించబడాలి. దేవుడు ఆ విధంగా మనం గమ్యాన్ని చేరుస్తాడు.